కన్న ప్రేమ కరువైంది, మానవత్వం మంటగలిసింది. 9 నెలలు మోసి కంటికి రెప్పలా కాపాడిన ఆ తల్లికి కడతేరాల్సిన వయసులోనే కన్నీళ్లు మిగిలాయి. తండ్రి పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆ వృద్ధురాలని ఆదుకోవాల్సిన కొడుకులే ఆమె పాలిట యమపాశులయ్యారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలో వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. ధర్మపురి మండల కేంద్రానికి చెందిన 66 ఏళ్ల చుక్కా రమ అనే వృద్ధురాలు భర్త ఇటీవల మరణించారు. ఆయన అంత్యక్రియలు కర్మకాండలు ముగిసిన మరుసటి రోజే కొడుకులు విజయ్, భరతులు తమ అస్సలు స్వరూపాన్ని బయటపెట్టారు. తండ్రి కష్టపడి కట్టిన ఇల్లు తమ పేరిట రాయాలని, లేదంటే చంపేస్తామని తల్లిని తీవ్రంగా వేధించారు. అంతటితో ఆగకుండా ఆమెను విచక్షణ రహితంగా కొట్టి ఇంట్లోంచి బయటకు గెంటేశారు. ఈ దాడిలో వృద్ధురాలి చెయ్యి విరిగింది. అంతేకాకుండా ఆమె వద్ద ఉన్న 3 లక్షల నగదుతో పాటు 6 తులాల బంగారాన్ని కూడా బలవంతంగా లాక్కున్నట్లు బాధితురాలు కన్నీరు మున్నీరవుతోంది. దిక్కుతోచని స్థితిలో జిల్లా సీనియర్ సిటిజన్ సంఘాన్ని ఆశ్రయించిన ఆమె వారి సహకారంతో ఆర్టీఓకు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ పాతబస్తీ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. కార్డన్ సెర్చ్ కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంలో చార్మినార్ జోన్ అధికారులు అందరూ పాల్గొన్నారు. కార్డన్ సెర్చ్ ఆపరేషన్లో నంబర్ ప్లేట్ లేని 69 వాహనాలను స్వాధీనం చేసుకుని గన్నా నసీర్తో సహా భవానీ నగర్కు చెందిన 11 మంది అనుమానిత రౌడీ షీటర్లను అరెస్ట్ చేశారు. సోదాల సమయంలో అక్రమ పీడీఎఫ్ బియ్యం సమాచారం తెలియడంతో వెంటనే తలబుకట్ట ప్రాంతంలో దాడులు చేసి 10 పీడీఎఫ్ బస్తాలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే తలాబ్కట్టలోని అమన్ నగర్ నివాసి మహ్మద్ హజీ అనే యువకుని అరెస్ట్ చేశారు. వరంగల్ జిల్లా దుగ్గొండి మండలంలో పోలీసులు మరోసారి ఉక్కుపాదం మోపారు. ముద్దనూరు గ్రామ శివారులో భూమిలో పాతిపెట్టిన అక్రమ గుడుంబా స్థావరాలపై ఎస్ఐ రణధీర్ రెడ్డి తన సిబ్బందితో కలిసి మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో సుమారు 480 లీటర్ల గుడుంబాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వరంగల్ జిల్లాలో సభ్య సమాజం తలదించుకునే అమానుష ఘటన వెలుగు చూసింది. ఆడపిల్లలకు జన్మనిస్తుందనే సాకుతో కన్నతండ్రి కాలహీముడయ్యాడు. భార్యతో పాటు 2 అభంశుభం తెలియని ఆడపిల్లలను అత్యంత దారుణంగా హత్య చేసిన ఉదంతం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడితో పాటు మరో 9 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్లోని మెహదీపట్నం పరిధిలో సంచలనం సృష్టించిన హత్య కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. టోలీచాకిలోని ఓ జ్యూస్ సెంటర్లో జరిగిన మైనర్ బాలుడి హత్య కేసును పోలీసులు వేగం ఛేదించారు. ఈ దారుణానికి ఒడిగట్టిన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బీహార్ రాష్ట్రానికి చెందిన మోఫిల్, గులారేజ్ ఆలం అనే 2 యువకులు టోలీచౌక్ యూసఫ్ టెక్రీలోని నైస్ జ్యూస్ సెంటర్లో పనిచేస్తున్నారు. వీరిలో మోఫిల్ చాట్ మాస్టర్గా చేస్తుండగా గుల్రేజ్ అతనికి హెల్పర్గా ఉన్నాడు. అయితే పని విషయంలో వీరిద్దరి మధ్య చిన్నపాటి వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో ఆగ్రహానికి లోనైన మోఫిల్ చేతిలో ఉన్న స్టీల్ గరిటితో గుల్రాజ్ తలపై బలంగా బాదాడు. తీవ్ర రక్తస్రావమై కుప్పగూలిన గుల్రేజ్ను చికిత్స నిమిత్తం ఆసుపత్రి తరలించినప్పటికీ ఫలితం లేకపోయింది. చికిత్స పొందుతూ బాధితుడు మృతి చెందాడు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని చందుర్తి మండలం మరిగడ్డ గ్రామ శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. మసీదు సమీపంలోని క్రాసింగ్ వద్ద బైక్పై వెళ్తున్న కిరణ్ రెడ్డి అనే యువకుడు అదుపు తప్పి పడిపోవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని డెడ్ బాడీని స్వాధీనం చేసుకున్నారు. మృతుడు కోనరావుపేట మండలం మట్టిమల్ల గ్రామానికి చెందినవాడుగా గుర్తించారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని స్థానికులు అంటున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం వేములవాడ ఏరియా ఆసుపత్రి తరలించారు. బైకర్ మృతితో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. వరంగల్ జిల్లాలో గత కొంతకాలంగా సెల్ టవర్లే లక్ష్యంగా బ్యాటరీల చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాను అసన్పర్తి పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ముఠాకు చెందిన 5 సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. మరో 2 పరారీలో ఉన్నారు. నిందితుల వద్ద నుంచి సుమారు 1,98,000 రూపాయలు, 2 బైకులు, 2 ట్రాలీలను స్వాధీనం చేసుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ భీమేశ్వర స్వామి వారిని ప్రముఖ సినీ నటుడు సాయి ధర్మతేజ్ దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తి శ్రద్ధలతో కోడెమొక్కులు చెల్లించుకున్నారు. పూజల తర్వాత ఆలయ అధికారులు, అర్చకులు ఆయనకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. సాయి ధర్మతేజ్ ఆలయానికి రాకతో భక్తులు, అభిమానులు భారీగా తరలివచ్చారు. ఆయనతో కలిసి ఫోటోలు దిగేందుకు అభిమానులు ఆసక్తి చూపించారు. వేములవాడ భీమేశ్వర స్వామి వారిని దర్శించుకోవటం ఆనందంగా ఉందని సాయి ధర్మతేజ్ తెలిపారు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో రాజకీయ, సినీ మరియు క్రీడా రంగానికి చెందిన ప్రముఖులు వేరువేరుగా స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమలకు చేరుకున్న ప్రముఖులకు టీటీడీ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాటు చేశారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వీరికి ఆశీర్వచనం అందజేశారు. అధికారులు స్వామివారి శేషవస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. స్వామివారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని వారు తెలిపారు.